హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హాయ్ హాయ్ హాయ్. ఈరోజు మనం చూస్తున్నది కడపలో ఉన్న మేరీమాత దేవాలయం, సన్నిధి, ఆలయం. అదే అంటూ ఉంటారు కదా, సన్నిధి అని అంటారు, ఆలయం అని అంటారు, చర్చి అని అంటారు, అన్నీ అన్నమాట. చూస్తున్నారు కదా, కడప మేరీమాత చర్చి. చూస్తూనే ఉండండి. లోపల ఆలయం లోపల మేరీమాత. మామూలుగా ఈ తల్లి పెద్ద చర్చి వచ్చేసి మా వెలంగిని అన్నమాట, వెలంగినిలో ఉంది. ఇంకా చాలామందికి తెలిసే ఉంటుంది, మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వెలంగినికి పోవాలని అనుకున్న వాళ్ళు, అక్కడికి వెళ్ళలేకపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కడప మేరీమాత చర్చిలోకి వెళ్ళి మొక్కుకుంటారనమాట. ఈ తల్లికి చాలా పేర్లు ఉన్నాయి, మీకు కూడా తెలుసు. మేరీమాతని, ఆరోగ్యమాతని, మరియమ్మ తల్లి అని చాలా ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో తలుచుకుంటూ ఉంటారు. నేను కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే కనుక నేను ఇంతకుముందు కొత్త బైక్ తీసుకున్నాను, ఆ వీడియో కూడా ఉంది, ఆ వీడియో అప్లోడ్ చేశాను. కానీ ఆ వీడియో అక్కడే ఉండిపోయింది, కొంచెం కూడా ముందుకు జరగలేదు. మళ్ళీ మీరు అనుకోవచ్చు ముందుకు జరగలేదంటే ముందుకు జరగండి అని, జస్ట్ ఊరికి అలా అన్నాను, ఏం రాలేదు. అందుకోసం మళ్ళీ ఆ వీడియో కూడా చాలా లాంగ్ లెంత్ ఎక్కువగా ఉంది, కొంచెం కట్ చేసి చిన్నగా ఇలా తీశానమాట. ఈ వీడియో కూడా చిన్న వీడియో అయితే ఏం కాదు, కొంచెం లాంగ్ వీడియోనే కాబట్టి మళ్ళీ కొంచెం ఎడిటింగ్ చేసి నేను ఈ వీడియో తీయడం జరిగింది. చూస్తూ ఉన్నారు కదా, ఆరోగ్యమాత, మేరీమాత, వెలంగిని తల్లి, మరియమ్మ, ఇలా చాలా పేర్లు ఉన్నాయన్నమాట ఈ తల్లిగారికి. మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను అలా ఇంకా వెళ్ళడం అనేది జరిగింది, వెళ్ళి చూసి రావడం అనేది జరిగింది. మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా, మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ ఈ మధ్య నేను వీడియోలు కూడా పోస్ట్ చేయడం లేదు, ఎందుకంటే కనుక చాలా వరకు వ్యూస్ తక్కువ వస్తున్నాయి. వ్యూస్ తక్కువ అంటే ఛానల్ కొత్తగా పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా అలానే ఉంటుంది. ఈ నడవన కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది. మీకు తెలుసు కదా, మన ఛానల్లో హౌస్ పెయింటింగ్ వీడియోస్ ఉంటాయి. ఆ నుంచి వచ్చేసి కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఇంకా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అవి కూడా తీసి పెడతా ఉంటాను అనమాట. మీకు తెలుసు, మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే మటుకు ఏం లేదు. ఆ నుంచి వ్యూవర్స్ కూడా ఈ మధ్య బాగానే చూస్తూ ఉన్నారు, మన ఛానల్ని బాగా ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తూ ఉన్నారు, వీడియోస్ చూస్తూ ఉన్నారు. మీ అందరి సపోర్ట్ కూడా ఇలానే ఎప్పటికీ కూడా మన ఛానల్కి ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను. ఇలానే చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా బాగా హౌస్ పెయింటింగ్ వీడియోస్ ఎక్కువగా ఉంటాయి. హౌస్ పెయింటింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ కూడా కొన్ని తక్కువ అన్నమాట. ఎక్కువగా హౌస్ పెయింటింగ్ వీడియోసే ఉంటాయి మన ఛానల్లో. ఇంకా ఎక్కడన్నా వెళ్ళేప్పుడు లేదా అప్పుడప్పుడు జర్నీ చేసేటప్పుడు నచ్చిన కొన్ని వీడియోస్ క్లైమేట్ బాగున్నట్టు అవి తీసి పెడతా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. వీడేంట్రా ఏదో టెంపుల్ వీడియో పెట్టి ఏదేదో సోది చెప్తున్నారు అనేసి దయచేసి అనుకోకండి. ఇంకా నేను కూడా మేరీమాత దేవాలయాన్ని చర్చిని దర్శించుకోవడం జరిగింది, వెళ్ళాను, మొక్కుకున్నాను. ఇంకా కొంతవరకు వీడియోస్ తీసి అవి పోస్ట్ చేస్తూ ఉన్నాను, చూస్తూ ఉన్నారు కదా. ఇంకా పోతే ఆ బ్యాక్ సైడ్ ఉంది, పెద్ద చర్చి ఉంది. మామూలుగా ప్రేయర్ అందుకు అక్కడ జరుగుతుంది, ఇక్కడ కూడా ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ మామూలు ప్రతి సండే మామూలు ఎవ్రీడే కూడా ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. బాగుంది కదా. వీడియో తీస్తున్నది మా నాన్న అన్నమాట. కొంచెం సరిగ్గా తీయలేదు, కానీ ఎలాగోలాగా చూస్తూ ఉన్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.
ఈ వీడియో తీసినప్పుడు మామూలుగా అప్పుడు ఎండల కాలం అన్నమాట వెళ్ళింది. అప్పటికే ఎండలు విపరీతంగా ఉన్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయి. మామూలుగా వచ్చేసి ఉదయం 9-9:15 ఆ మధ్యలో వెళ్ళామన్నమాట. చూడండి, అప్పటికే నాకు స్నానం చేసినట్టు ఉంది, విపరీతమైన చెమటలు భయంకరంగా. ఆ చెమటలు అంతా తుడుచుకుంటూ ఉన్నాను. మామూలుగా ఇప్పుడు తీసిన వీడియో అయితే కాదు, ఇది కొత్త బైక్ తీసుకున్నాను. దీని ఫుల్ వీడియో ఉంది, పెట్టాను, తీసినప్పుడే పెట్టాను. చూడండి, ఒకవేళ ఇందులో ఆ బైక్ వీడియోస్, నా పాత బైకు, కొత్త బైకు, ఆ రెండు కట్ చేశాను. ఆ రెండు క్లిప్పులు కట్ చేశాను. కట్ చేసి మళ్ళీ ఓన్లీ ఈ టెంపుల్ వరకు, అదే ఈ చర్చి వరకు తీసిన వీడియోను ఇలానే పోస్ట్ చేశాను. ఈ మధ్య పోస్టులు పెట్టడం తక్కువైంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం, చెప్పడము, వీడియోలు ఎడిటింగ్ చేయడము కొంచెం అలవాటు తగ్గిపోయింది. ఫస్ట్లో అంత బాగానే ఎడిటింగ్ చేసి గలగలగల మాట్లాడుతూ, ఓవర్గా మాట్లాడుతూ, చాలా స్పీడ్గా ఫాస్ట్గా చెప్తూ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను బాగా. ఈ మధ్య కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది, కొద్దిగా అవగాహన కూడా తగ్గింది. మళ్ళీ ఇంకా నేను అవగాహన పెంచుకోవాలి, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడంలో అంతా. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ప్రేయర్ జరుగుతూ ఉంది కాబట్టి పైకి పోలేదు, మామూలుగా పైకి పోయి వీడియో తీయలేదు. కింది వరకు మాత్రం ఇక్కడ ఈ లోపల కనిపిస్తూ ఉంది కదా, అక్కడి వరకు వీడియో తీశాను. ఇప్పుడు చిన్న టెంపుల్ ఉంది కదా, ఇప్పుడు ఫస్ట్లో వచ్చింది, ఆ చర్చి లోపలికి వెళ్ళాను. ఆ చర్చి లోపల వీడియో తీశాను. ఈ చర్చి లోపల పైన ప్రేయర్ జరుగుతూ ఉంది కాబట్టి లోపల పోయి తీయలేదన్నమాట. ప్రస్తుతానికి ఇక్కడే ఈ కింది వరకు మాత్రమే తీశాను. చూస్తూ ఉన్నారు కదా, బాగుంది కదా. చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళింటారు కూడా. ఇంకా కిందికి వచ్చేసాము, చూస్తూ ఉన్నారు కదా. మరియమ్మ తల్లి, మేరీ మాత, హెలంగిని మాత, ఇంకా ఈ కింద పైన ఇది తీస్తూ ఉన్నాము. ఇది తీసినది సాధ్యమైనంత వరకు ఫుల్ ఎండలు, అప్పటికే ఎండల కాలంలో తీసినది వీడియో, బాగా వేసవిలో. టైం వచ్చేసి 9:30 అంతే. 9:30 అయినా కూడా విపరీతమైన ఎండలు విపరీతంగా ఉన్నాయి, చూస్తూ ఉన్నారు కదా. ఇంకా ఇప్పుడు పోతే కనుక మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మన ప్రతి ఒక్క వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్లో ఎక్కువగా ఉండే వీడియోస్ హౌస్ పెయింటింగ్ వీడియోస్, ఇండ్లకు రంగులేసిన వీడియోస్ మాత్రమే ఎక్కువగా ఉంటాయి. వాటి తర్వాత ఇంకా కుకింగ్ వీడియోస్ ఉంటాయి. ఇంకా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఆ టెంపుల్వి అవి ఇవి ఉంటాయి. బట్ ఇంతవరకు నన్ను నా ఛానల్ని, ఈ వీడియోస్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఒకవేళ ఎవరన్నా వెళ్ళకుండా ఉంటే వెళ్ళండి, బాగుంటుంది. చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళే ఉంటారని నేను కూడా అనుకుంటా ఉన్నా. నెక్స్ట్ టైం నుంచి చాలా వరకు ఇంకా ఇక మీదటి నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తాను. ఇక మీదటి నుంచి వీడియోస్ కంపల్సరీ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు తెలుసు కదా, లాంగ్ వీడియోస్ వచ్చేసి ఈవినింగ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. షార్ట్ వీడియోస్ వచ్చేసి ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం పూట అప్లోడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఛానల్ను ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.